ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని రాజ్యం, నీతి రాజ్యం, కల్మషములు లేని రాజ్యం, శాంతి రాజ్యం, కరుణ రాజ్యం, ప్రేమ రాజ్యం, యేసు రాజ్యం. ఆనందం, సంతోషం యేసునిలో. ఆనందం, సంతోషం యేసునిలో. కష్ట నష్టం లేనే లేదు యేసు రాజ్యములో. ఆకలి బాధలు లేనే లేవు యేసు రాజ్యములో. కష్ట నష్టం లేనే లేదు యేసు రాజ్యములో. ఆకలి బాధలు లేనే లేవు యేసు రాజ్యములో. ఆనందం, సంతోషం యేసునిలో. ఆనందం, సంతోషం యేసునిలో. దేవుని రాజ్యం, నీతి రాజ్యం, కల్మషములు లేని రాజ్యం, శాంతి రాజ్యం, కరుణ రాజ్యం, ప్రేమ రాజ్యం, యేసు రాజ్యం. ఆనందం, సంతోషం యేసునిలో. ఆనందం, సంతోషం యేసునిలో. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పళ్ళు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మీకు మాదిరి ఉంచిపోయాను. ప్రియమైన విశ్వాసులారా, కుటుంబీకులారా, ఈ దినము మనము దైవ వాక్యాంశము క్రీస్తు ప్రభు యొక్క మాదిరి. ఈ భూలోక సంబంధమైన జీవితంలో క్రీస్తు ప్రభు ఆయన మంచి మాదిరిగా ఉన్నారు. ఈజ్ అవర్ రోల్ మోడల్. ఈ లోకంలో మనం ఎలాగ జీవించాలో ఆ ప్రతి విషయంలో కూడా ఆయన జీవిత విధానాన్ని ఆయన జీవించి మనకు చూపించారు. ప్రియులారా, ఈజ్ ఏ గ్రేట్ ఎగ్జాంపులర్. ఒక మంచి మాదిరి. ఆయనలో అనేకమైనటువంటి మాదిరికరమైన విషయాలు
పరిశుద్ధ గ్రంథములో గ్రంథస్థం చేయబడ్డాయి. ఆయన 33.5 సంవత్సరాల జీవితంలో జీవించి ఆయన తన మాదిరిని చూపించారు. ఈ దినము కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, క్రీస్తు మీ కొరకు అనగా మన కొరకు ఆయన తాను ఏం చేస్తూ ఉన్నాడు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మంచి మాదిరిని మనకు చూపించటానికి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఒక వ్యక్తి లేక ఒక మనుష్యుడు తన యొక్క మాదిరి ఎల్లకాలము జీవితకాలము ఒకే విధంగా ఉండదు. అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే మానవుడు. కానీ క్రీస్తు ప్రభు యొక్క దైవత్వములో ఎటువంటి అప్ అండ్ డౌన్స్ అనేవి మనకు కనిపించవు. ఆయన ఎప్పుడూ ఒకే విధంగా దైవపుత్రుడుగా ఆయన జీవించిన జీవిత విధానాలు మచ్చెత్తుడకలు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రభు ఆయన ఏది బోధిస్తే అలాగూ జీవించారు. ఆయన జీవిత విధానం ఎలాగుంటే అలాగూ బోధించి మీరు కూడా ఇలాగూ మాదిరి కలిగి ఉండాలి అని తెలియజేశారు. అందుకనే దేవుని యొక్క వాక్యములో యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనములో ఆయన శిష్యులకు ఒక మంచి మాదిరిని కనపరిచారు. సర్వసాధారణంగా చూస్తున్నప్పుడు దేవుని పాదాలు విశ్వాసి లేక మానవుడు ఆశ్రయిస్తాడు, పూజిస్తాడు. కానీ దైవస్తుతుడు, దైవపుత్రుడు, దేవుని కుమారుడు క్రీస్తు ప్రభు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి మానవుని పాదములు తాకవలసిన అవసరత లేకపోయినప్పటికీ కూడా మన ముందు ఒక మాదిరి ఉంచటానికి శిష్యులు పాదములు కడిగి ఒక మంచి మాదిరిని ఆయన ఈ భూలోకములో ముద్రించినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకని ప్రభు యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనములో నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేసితే. చూసారా, ప్రభు అంటున్నాడు, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేసితే. ఆయన ఏమి చేశారు, ఎలాగూ చేశారు ఆలోచన చేస్తే యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనములో కాబట్టి ప్రభువు బోధకుడైన నేను మీ పాదమును కడిగిన ఎడల మీరును ఒకరి పాదములో ఒకరు కడగవలసినదే. ఏమండి, ఎవరైనా తప్పు చేస్తే చేతులు పట్టుకునేది చేతులు కాదు కాళ్ళు అంటారు ప్రెస్టేజియస్ ఇష్యూ. కానీ ప్రభు ఆయన మాదిరి కొరకు ఏం చేస్తున్నాడంటే పరలోకాన్ని విడిచి వచ్చిన ప్రభు భూలోకములో ఆయన మానవుని యొక్క పాదములు అనగా శిష్యుల యొక్క పాదములు కడిగి మీరును ఒకరి పాదములు ఈ విధంగా మీరు కడిగి మీరు మాదిరి చూపాలి. ఎంత గొప్ప ఆయన మంచి మాదిరిగా ఉన్నాడు ఆలోచన చేస్తున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనంలో చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువట ఆ శిష్యుల దగ్గర నుండి భోజన పంక్తి నుండి ఆయన లేచి ఆయన తనపై ఉన్నటువంటి వస్త్రములట ఆయన ప్రక్కన పెట్టి ఆయన చేస్తున్నది ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని, అంటే దేవుని కుమారుడు దాసుని స్వరూపాన్ని ధరించాడు.
ప్రభువు అంటున్నాడు, మనిషి కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు విమోచన క్రయధనముగా వచ్చాడు. కాబట్టి ఆయన తన పాదములు కడిగించుకుంటానికి బదులుగా తానే శిష్యుల యొక్క పాదములు కడగటానికి తన పై వస్త్రములు తీసివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని పల్లెములో నీళ్లు పోసి శిష్యులు పాదములు కడుగుచుంటుండగా పేతురు దగ్గరకు వచ్చినప్పుడు అంటాడు, ప్రభువా, నీ పాదములు నువ్వు నా పాదములు కడగటానికి వీలు లేదు. ప్రభు అంటాడు, నీ పాదములు కడగకపోతే నీతో నాకు పాలు లేదయ్యా. అప్పుడు అంటాడు, అయ్యా, ఇదిగో నా శరీరం అంతా, నా తల అంతా, నా కాళ్ళ వరకు కూడా నువ్వు నన్ను కడుగమన్నప్పుడు ఒకసారి స్నానం చేసినవాడు అతని పాదాలు కడిగితే చాలు కానీ శరీరం అంతా కడగవలసిన అవసరం లేదు అని చెప్పి తన పాదములు కడిగినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనము చూస్తున్నప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయం 9వ వచనములో ఇక్కడ సీమోను పేతురు ప్రభువు చెప్పినటువంటి మాటలు విషయాల్లో ప్రభువు ఆయన, ఇదిగో నేను నీ పాదాలు కడగాలి, లేకపోతే నీతో నాకు పాలు లేదు. ఎందుకు శిష్యులు పాదాలు యేసు ప్రభువుని కడుగుతూ ఉన్నాడు? యేసు ప్రభువులో ఉన్న సుగుణాలు శిష్యులు వారు పొందుకోవాలి. యేసు ప్రభు యొక్క జీవితంలో చేసిన మంచి కార్యాలు మాదిరి వారు చేయాలి. అందుకని మనం చదివినటువంటి వాక్య ప్రకారంగా ముగింపులో ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయం 15 వచ్చిన ప్రకారంగా నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసింది. ఆయన మాదిరి వాక్యములు, ఆయన శిష్యుల యొక్క పాదములు కడిగి, అంటే ప్రభు ఆ మాదిరిలో ఉన్న ఒక సత్యాన్ని ఏం తెలియజేస్తున్నాడంటే, తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే తగ్గించుకోవాలి, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీరు ఒకరి పాదాలు ఒకరికి కడగాలి. ఇదిగో ప్రభు ప్రేమ మీలో ఇతరుల ఎడల కనపరచాలి అని ప్రభు తెలియచేస్తూ ఇక్కడ ఆయన మన కొరకు బాధపడి తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు ఈ మాదిరి మన మధ్య ఉంచిపోయారు. మన జీవితాల్లో కూడా మన స్థాయి, మన స్థితి మారుతూ ఉంటున్నప్పుడు మనం ఏమై ఉన్నామో మర్చిపోతూ ఉంటాం. అలాగూ కాక క్రీస్తు ప్రభు ఏ విధంగా దేవుని కుమారుడయ్యి ఉండి శిష్యుల పాదములు కడిగి మాదిరి ఉంచారు, అతి రీతిలో అది ఒక్కటే మాదిరి కాదు, ఆయన ఏ విధంగా తను తగ్గించుకున్నాడు, అటువంటి తగ్గింపు మనము కూడా కలిగి ప్రభు యొక్క మాదిరి ఇతరులకు మనం నేర్పించటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. దేవా, క్రీస్తు ప్రభువా, నీ యొక్క మాదిరి మేము ధ్యానం చేస్తున్నాం. నీ వలె తగ్గింపు కలిగి ఉండటానికి, నీ వలె నాయనా మేము మరి నీ ప్రేమను నాయనా, నీ విధేయతను ఇతరులకు నేర్పించడానికి సహాయం చేయండి ప్రభువా. ఆరాధిస్తున్న ప్రతి వారి కొరకు, అలాగే అనేక రకాలు టైఫాయిడ్తో, వైరల్ ఫీవర్స్తో, జలుబు, దగ్గు, జ్వరాలు, ఆయాసము, గుండె బలహీనత నైనా, అలాగే యాక్సిడెంట్ అయినా ప్రభా నా తండ్రి నాయన స్వస్థతలు చేకూరుస్తున్నారు. వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారిని తండ్రి నాయన నువ్వు లేవనెత్తమని ప్రార్థిస్తా. రక్షణలో నడిపించండి ప్రభా. ఉద్యోగ ప్రయత్నాలు నాయన డిఎస్సి కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారి ఇంటర్వ్యూస్లో తోడుగా ఉండమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి.
ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.